ఎన్ని అబద్ధాలు, వీరి యొక్క అబద్ధాలు అంతా కూడా విదితమే అనేది తెలుసుకోవాలి వాళ్ళు. రైట్, మనతో పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఈ 2 లెటర్లు, ఒకటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ రాజీనామా, మరొకటి లైన్ క్రాస్ అయితే వేటు పడుతుందంటూ జనసేన వారు ఇచ్చినటువంటి లెటరు. అదేవిధంగా మళ్ళీ తెలుగుదేశం కూడా ఇంకొక లెటరు, అంటే జాయిన్ చేసుకున్నప్పుడు గ్రౌండ్ స్థాయిలో, అంటే ఎమ్మెల్యేలు వారికి నచ్చిన వారిని వారు జాయిన్ చేసుకుంటారు. సో చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉన్న వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్నారని కంప్లైంట్స్ టీడీపీ కార్యకర్తల నుంచి అధిష్టానానికి వెళ్ళటం బట్టి వారు కూడా ఒక లెటర్ ఇచ్చినట్టున్నారు. సో అంటే ఏంటి, అంటే 1 ఇయర్లో ఈ అసంతృప్తులు అంటే ఈ ప్రభుత్వానికైనా, లేదా గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఇలాగే ఉండేయా పురుషోత్తం రెడ్డి గారు? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. ఒకటి, ఈ పరిస్థితి రావడానికి సహసిద్ధమైన కారణం ఒకటి, ప్రత్యేక కారణం రెండుగా చూస్తాను. సహసిద్ధ కారణం ఏంటంటే, మిత్రపక్షాల మధ్య పొద్దు ఎన్నికల్లో చాలా సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి ఓట్లు ఒకరికి ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి. ఎన్నికలైన అధికారంకి వచ్చిన తర్వాత అది ధృతరాష్ట్ర కవులుగా మారుతుంది. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు నమూనాలో ఉన్న భీముడు అనేది కాలం నిర్ణయిస్తుంది. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవులందరినీ భీముడు చంపేసిన తర్వాత కౌరవ సభలో ధృతరాష్ట్రుడు కళ్ళు కనపడవు కదా, ఎవరు ఆ భీమసేనుడు బ్రహ్మాండంగా చంపేసాడు, ఒకసారి రండి కౌగులిచ్చుకుంటానన్నాడట. భీముడు పరిగెత్తపోతా ఉంటే కృష్ణుడు ఆపేసి ఆయన్ని పక్కన పెట్టి ఒక ఇనుప కవచాన్ని భీముడు లాగా తయారు చేసి పంపిస్తాడు. కౌగులిచ్చుకొని నలిపేస్తాడు, తిప్పి చేసేస్తాడు. అంటే అంత కోపం, అంటే కౌగిలంతా కూడా ప్రేమే కాదు ఇది కూడా ఉంటుంది అనేది ఉదాహరణ. అది ఉదాహరణ. పాయింట్ ఏంటంటే సహజం అంటాను. ఎందుకంటే మిత్రపక్షాలు పైకి విడిపోయేంత వరకు మేము అంతా కలిసి ఉన్నాం. సుజాత గారు చెప్పినట్టు టీకర్లో తుఫాన్ అని ఎన్ని విడిపోయిన తర్వాత చెప్తారు, విడిపోయిన తర్వాత అన్ని చెప్తారు, గతంలో ఎన్ని కష్టాలు పడ్డాం, వీళ్ళు ఎన్ని చెప్పినామని. కాబట్టి అంతవరకు మనం వినాలి. పాయింట్ ఏంటంటే, ఒక సహసిద్ధంగా ఉన్న కారణం ఏంటంటే, తెలుగుదేశం ఒక బలమైన కేడర్ పార్టీ. 40 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న ప్రతి అవకాశాన్ని వాళ్ళ పార్టీ అధికారం ఉన్నప్పుడే వాళ్ళకే సంతృప్తి ఉంది. ఎందుకంటే కేడర్ బేస్డ్ పార్టీ కాబట్టి బహుముఖంగా మాకు అవకాశాలు కావాలని ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి 2 అదనంగా తోడైనారు, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి. బీజేపీ వాళ్ళు ఉన్నంత కంఫర్ట్ గా, ఆ బీజేపీ వాళ్ళు ఉన్నంత కంఫర్ట్ గా వీళ్ళిద్దరు లేరు. జనసేన లేదు, తెలుగుదేశం లేదు. బీజేపీ వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారు. అప్పటికే 2 రాజ్యసభ సీట్లు కొట్టేశారు, ఒక ఎమ్మెల్సీ. వాళ్ళు చాలా కంఫర్ట్ గా ఉన్నారు. వాళ్ళకు ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువే పొందారు వాళ్ళు. 2 రాజ్యసభ సీట్లు వైసీపీ వాళ్ళు రాజీనామా చేయడం, వెంటనే బీజేపీ వాళ్ళకి ఇచ్చేయడం. ఇది తెలుగుదేశం పార్టీలో ఒత్తిడి పెరుగుతుంది. బహిరంగ చెప్పకపోవచ్చు. ఇప్పుడు బీజేపీకి 2 రాజ్యసభ సీట్లు. బీజేపీ పెద్ద పార్టీ దేశంలో, రాష్ట్రంలో చిన్న పార్టీ కాబట్టి ఇది ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రత్యేక కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు సురేంద్ర నాయుడు గారి ఫేస్బుక్ చూడలేదు కానీ తిరుపతిలో ఫేస్బుక్ లో ఒకటి వైరల్ చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే, పార్టీలో చేర్చుకునే ముందు అధిష్టానం ఆరోగ్యం చెప్పకుండా చేర్చుకోవద్దు అని. దీన్ని తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు షేర్లు చేస్తున్నారు. అంటే ఏం ఆనందం అంటే, ఇవన్ వంటి వాళ్ళు 2 పార్టీలు చేర్చుకోవడం కాకుండా మళ్ళీ ఇవన్ వంటి వాళ్ళు మా పరిస్థితి ఏందని ఆ బాధ. రెండో విషయం, జనసేన వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే, ఇది అంతర్గతంగా ఇవ్వాల్సిన లెటర్లు కదా. పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు, వారి యొక్క అభిమానుల కార్యకర్తల మనోభావాలకు సంబంధించి బహిరంగంగా ఇప్పుడు జనసేన లెటర్ రిలీజ్ చేసింది. రేపు పొద్దున ఆ కార్యకర్తలకి మిగతా పార్టీ కార్యకర్తల ముందు వాళ్ళకి విలువ ఉంటుందా సార్? అక్కడ వాళ్ళ ఉద్దేశం విలువ లేకుండా కాదు, వాళ్ళ క్యాడర్ ని సంతృప్తి పరచడం కోసం లెటర్లు ఇస్తున్నారు. అంటే మేము సీరియస్ గా ఉన్నాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని చేర్చుకోవద్దు, పార్టీ అధిష్టానం వారు అనగానే వీళ్ళు ఎందుకు సంతోషిస్తున్నారు, వీళ్ళు తెలియకుండా చేర్చుకునేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, పార్టీ కార్యకర్తలకు పైకి ఉన్న గ్యాప్ రీత్యా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు. చేర్చుకుంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాలన్నారు కదా, ఒక గ్రామ సర్పంచ్ని చేర్చుకుంటారండి, అది కూడా పార్టీ అధిష్టానాన్ని తెలియజేసి వాళ్ళు అన్ని వెరిఫై చేసుకొని ఇవన్నీ సాధ్యపడుతుందా సార్? ఇవన్నీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉండేవి. సాధ్యపడదు. వాళ్ళ పాయింట్ ఏంటంటే, కేడర్ లో ఉన్న ఈ ఆవేదనని అడ్రస్ చేస్తున్నారు. ఇట్లా ఉండాలి అని తప్ప చేర్చుకునే వాళ్ళు చేర్చుకుంటారు, చేర్చుకునే వాళ్ళు పోతారు. ఈ ప్రత్యేక కారణంగా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది బ్రహ్మనాయుడు గారు, ఒకటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జనసేన ఏం భావించింది, ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు మేము ఎంటర్ అవ్వడం వల్లనే ఒక ఊపు వచ్చింది. ఒక రకంగా కూటమి గెలవడానికి, బీజేపీ రావడానికి మేం కదా కారణం. ఈ గెలుపులో మా పాత్ర ఎక్కడ, మా అవకాశాలు ఎక్కడ అని జనసేన భావిస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ఏం భావిస్తారు, మా పెద్ద పార్టీ ఇంత ఉన్న అవకాశాలు వీళ్ళిద్దరు వచ్చింది కావడం మళ్ళీ మా అవకాశాలతో వాళ్ళు భావిస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు నాగబాబు గారి ఎపిసోడ్ చూద్దాం. నాగబాబు గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలు ఎప్పుడు లేనట్టుగా తెలుగుదేశం అధ్యక్షుడు ఒక పేపర్ ప్రకటన చేసినాడు, నాగబాబు గారిని త్వరలో మంత్రివర్గంలో తీసుకుంటామని. అసలు అవసరం ఏముంది, మనకున్న చట్టం ప్రకారం ఆల్రెడీ ఒక సీట్ ఖాళీ ఉంది కదా, మంత్రివర్గంలో క్లియర్ వేకెన్సీ ఒకటి ఉంది.
గవర్నర్ చెప్పేస్తే ప్రమాణ స్వీకారం చేసేస్తాడు. పైపెచ్చు 6 నెలల లోపల మళ్ళీ ఎమ్మెల్సీ కావచ్చు. అవును. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 6 నెలలు 8 నెలలు అయింది. ఇంతవరకు ఆయన ఎందుకు మంత్రివర్గంలో చేరలేదు? ఒక పక్క మంత్రివర్గంలో చేరుతున్న బహిరంగ ప్రకటించి జనసేనను సంతృప్తి పరిచారు, ఇంకో పక్క చేర్చుకోలేదు, ఇప్పుడు మంత్రివర్గంలో చేర్చుకోలేదు. అంటే తర్వాత అందరిలాగానే రాజకీయం చేయను, మా అన్నయ్యని ముందు ఆయన నాగబాబు గారిని ముందు శాసన మండలికి ఎంపిక అయిన తర్వాత మాత్రమే ఆయనకి మంత్రివర్గంలో తీసుకుంటా ఉన్నారు. ఆయన పాపం ఎమ్మెల్సీ అయ్యి కూడా చాలా చాలా రోజులు గడిచిపోతుంది ఇంతవరకు. మరి దాని మీద ఎక్కడ చర్చ? చట్టం ప్రకారం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 6 months లో ఏదో ఒక సభకు ఎన్నికయ్యేదానికి వెసులుబాటు ఉంది. అవును, ఉంది. రెండోది 24 మంది ఉన్నారు, ఇంకొక ఎమ్మెల్యే రెడీగా ఉంది, మంత్రి పదవి క్లియర్ వేకెన్సీ, ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ చెప్పేస్తే అంటే నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఒత్తిడికి గురవుతా ఉంది. వీళ్ళేమో ప్రెజర్ చేస్తున్నారు, రెండో వైపు వీళ్ళు ప్రెజర్. ఇప్పుడు 2 రాజ్యసభ సీట్లు పోయా, తెలుగుదేశం ఇస్తుంటే ఒక సీనియర్ నాయకులు అడ్జస్ట్ అయి ఉంటారు కదా, ఇది కొత్తగా ఇచ్చిన అవకాశమే కదా. కాబట్టి తెలుగుదేశం ఒత్తిడికి గురవుతా ఉంది, జనసేన ఒత్తిడికి గురవుతుంది. ఈ రెండుటి కాంబినేషన్ లో ఉన్నాయి 2వ అంశం. 3వ అంశం పాల్గొండ రాయుడు గారి కొడుకు రాజీనామా నేను ఎట్లా చూస్తుంటే, రాజీనామా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళు పరిశీలించుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఇంకా 4 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండబోతా ఉంది. తెలిసి కూడా రాజీనామా చేశాడంటే ఒక బలమైన కారణం లేకపోతే చేయరు. అంటే 4 ఏళ్ళు అధికారం ఉండగా పార్టీ చేస్తాడు, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇన్ఛార్జ్ మీన్స్ పైపిచ్చు ఇన్ఛార్జ్ ఆడ ఎమ్మెల్యే, మన రాజకీయాలు తెలుసు కదా, మాట రెండరు. అవును, అనధికారిక ఎమ్మెల్యే హోదాను అనుభవిస్తున్న వ్యక్తి 4 ఏళ్లు పౌరుణంగా రాజీనామా చేసినట్టు ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో మనకు తెలియదు, కానీ ఆ కారణాల రీత్యా ఖచ్చితంగా ఇది ఆ పార్టీ అంతర్గత విషయం అయినప్పుడు కూడా అది పెద్ద ప్రభావం అయితే చూపిస్తుంది. ప్రపంచ ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మంచి కుటుంబం. నోడవతి సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చాడు. ఖచ్చితంగా ఆయన రాజీనామా ఉంటుంది. మీకు గుర్తుంటే ఆ పక్క నియోజకవర్గమే రైల్వే కోడ్, అక్కడ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే విప్పుగా ఉన్నాడు. దాడి జరిగింది, అది మధ్య కొంచెం గొడవ జరిగినట్టుగా మనం పత్రికలో చూసాం, తెలుగుదేశం పార్టీ ఆయన మధ్య. కాబట్టి ఈ అవకాశాలు తీసుకోవడంలో తెలుగుదేశమే ప్రెజర్కి గురవుతోంది. వాళ్ళకి అదనంగా తోడైనారు 2 పార్టీలు. బీజేపీ వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు. వాళ్ళకి చిటికేస్తే పదవి వచ్చింది కదా బీజేపీలకి. ఇప్పుడు ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఇంకెవరన్నా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎవరైనా రాజీనామా చేస్తే పైన అక్కడ ఢిల్లీ నుంచి వాళ్ళు నిర్ణయిస్తారు, అది ఆ సీటు మాకు కావాలి, ఆ కుర్చీ మాదంటే వచ్చి కూర్చుంటారు, ఇంకా అందులో డౌట్ లేదు. సో వాళ్ళు ఇక్కడేమి కుస్తీ పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. కుస్తీ పడలేదు. ఇప్పుడు మనం ఏదైనా పరిపాలన మార్పులు చేయాలంటే ఢిల్లీ పోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి అందరూ రావాల్సింది పోయి, ఎందుకంటే చిన్న పార్టీలు రావాలి పెద్ద నాయకుడి దగ్గర. వీళ్ళిద్దరు కలిసి ఆడిపోతే పరిస్థితి వచ్చిందంటే ఒక ప్రత్యేక పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఈ ఒత్తిడికి గురి కావడం వల్ల కేడర్ లో ఒక అసంతృప్తి ఉంది. ఏంటి మనం ఇంత మంచి విజయాన్ని సాధించాం, అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అదే ఇది ఆ పార్టీల మధ్య ఉన్న అంతర్గత ఎంత పరిస్థితించో తెలియదు కానీ ఇవన్నీ ఇప్పుడు ఒప్పుకోరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇద్దరు ప్రతినిధులు అంటే ఇవి పురుషోత్తం రెడ్డి గారు ఈ పరిణామాలు చూస్తుంటే, ఈ పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఒక డేంజర్ బెల్స్ అనేది కొడుతుంది. సో ముందుగా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి ఒక డేంజర్ బెల్స్ గా భావించాలా లేదా సార్? డేంజర్ బెల్ 2 రకాలు ఉంటుంది. వాళ్ళకి డేంజర్ బెల్ తో పాటు జగన్ ఎంత బలపడతాడు అనేది కూడా వాళ్ళ ఐక్యతకు దారి. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి మమ్మల్ని ఇద్దరు కలిపినారని చెప్పినారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రెజర్ అవుతాడో ఇద్దరు కలిసి ఉండడం కూడా దారి తీస్తుంది. రాజకీయాల కలయిక దేనికి? ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం కదా, పైకి చెప్తారు దేశం కోసం అని, కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. కానీ జగన్ బలపడేసరికి వీళ్ళు ఇష్టం లేకపోయినా కలిసి ఉంటారు. రైట్, 1 word కంక్లూజన్ తీసుకుందాం అందరి దగ్గర. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు 2 విషయాలు.